మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, అక్టోబర్ 20వ తారీఖు మనకు దీపావళి. మరి ఈ రోజుని మనం ఎలా వినియోగించుకోవాలి? లక్ష్మీ పూజ ఆ రోజు ఎలా చేయాలి? ఏ సమయంలో చేయాలి? మన జీవితంలో కూడా చీకటిని పారద్రోలి విజయం సాధించాలంటే మరి ఆ రోజు ఎలాంటి కార్యక్రమం మనం చేసుకోవాలి గురు? దీపావళి అంటే దీపాల వరస అని అర్థం. ఆ రోజు చెడుని పై మంచి సాధించినటువంటి విజయం. తర్వాత దీపాలు ఎందుకు వెలిగిస్తామంటే అజ్ఞానం అంటే మనకి ఏ విషయం ఏంటో తెలీదు, ఏ పని ఎలా చేయాలో తెలీదు, దాన్నే అజ్ఞానం అంటాం. సో ఏ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇలా చేయాలి అనేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాలెడ్జ్, అదే లైట్. అందువలన ఎప్పుడైతే ఈ దీపాల వరస మనం పెడతామో వెంటనే అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఆటోమేటిక్గా ఈ యొక్క దీపం వెలగగానే ఇగ్నోరెన్స్ అనేటటువంటిది పోద్ది. దాన్నే దీపావళి అంటాం. దాన్ని సింబాలిక్ రిప్రజెంటేషన్గా ఒక నరకాసురుడు కొడుకు, భూమి తల్లి, వాడి క్రమశిక్షణ తప్పాడు, ప్రజలందరినీ లోకకంటకుడు అయ్యాడు. అందువలన ఆ యొక్క భూమి సత్యభామగా అవతరించి నరకాసుర సంహారం దీపావళి రోజున చేసింది అని చెప్తాం అన్నమాట. అంటే అక్కడ అర్థం ఏమిటంటే అక్కడ సత్యభామ అంటూ వేరే ఉండరు, భూమి అంటూ వేరే ఉండదు, నరకాసురుడు అంటే వేరే ఉండడు. నరకాసురుడు సింగిల్గా రాలేదు, వాడి దగ్గర లక్షల కోట్ల మంది రాక్షస సమూహంతో వచ్చాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు సత్యభామ మాత్రమే ఉన్నాడు. శ్రీకృష్ణుడు చంపలేదు, శ్రీకృష్ణుడు రథాన్ని తోలుతున్నాడు, సత్యభామ మా చేత చంపించాడు. అంటే ఆ నరకాసురుడు ఆ రాక్షస సమూహం ఎవరో కాదు, మనమే అన్నమాట. మనలో ఉన్నటువంటి కామం. అంటే ఇది కలియుగం కదా, కలియుగాన్ని ఏమంటాం మనము? కామయుగం అంటాము, కల్తీ యుగం అంటాము. మానవుడి యొక్క విద్యుత్ ధర్మం కలియుగంలో ఎలా తయారైంది? ఈటింగ్ అండ్ మేటింగ్, అంతే. తినడము, పిల్లల్ని పుట్టించడము, ఇంతే తప్ప ఇంకేం లేదు కలియుగంలో. సో అది దాన్ని లస్ట్ అంటాం. ఒక్కొక్కడికి ఎక్కువ ఉంటుంది. 4 బిల్డింగ్లు కావాలనే గ్రీడ్ ఉంటుంది, దురాశ. తర్వాత కోపము, అసూయ, అవతలవాడు ఎదిగిపోతున్నాడు, వీడి పని వీడు చేసుకోవచ్చు కదా, అవతలవాడి మీద ఎందుకో ఈర్ష్య. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మన సృష్టిలో ఎంతమంది జనం ఉన్నాం మనం? కోటాను మంది జనం ఉన్నాం. ఈ కోటాను మంది జనంలో ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇలాంటి దుర్జన లక్షణాలు ఉంటాయి. ఈ సమూహమే రాక్షస సమూహం. అంతేగాని పౌరాణిక గాథలాగా చెప్తారు. ఈ పురాణ గాథని మళ్ళీ వీళ్ళే ఏమంటారు? అవన్నీ పురాణాలండి, అవన్నీ నిజంగా లేవని మళ్ళీ వాళ్ళే అంటారు. కాబట్టి యాక్చువల్గా ఇదనమాట దీపావళి అంటే. అంటే మనము మన ఇంట్లో మన తల్లి, మెయిన్గా తండ్రి కృష్ణుడు, మన తల్లిదండ్రులు ఇద్దరు కూడా చెప్పినట్టు వినకపోతే మనము రూట్ తప్పుతాం, డ్రగ్స్కి అలవాటు అయిపోతాం, ఎడిక్ట్ అయిపోతాం. సిగరెట్లు, స్మోకింగ్లు, డ్రింకింగ్లు, ముండలు, ముఠాకోర్లు అన్నట్టు అయిపోతారు. సో ఇటువంటివన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్కి లోనై మనం పతనం అవుతాం. సో ఎవరైతే తమ తల్లిదండ్రుల మాట వింటారో అప్పుడు పతనం అనేటటువంటిది జరగదు. దాన్నే దీపం వెలిగించడం అంటే నాలెడ్జ్ మదర్ అండ్ ఫాదర్ ఇస్తారు, రిసీవింగ్ పిల్లలు తీసుకోవాలి. దీన్నే నరకాసుర వధ అంటారు. అంతేకాని పురాణాల కథల్ని ఎక్కువగా ప్రచారం చేయడం వల్ల ప్రవచనకారులు అది పురాణాలండి, అన్ని కుక్కిటి పురాణాలండి అని చెప్పడానికి అవకాశం మనం అందరికీ ఇస్తున్నాం. లాస్ట్కి నిజంగా కృష్ణుడు ఉన్నాడా, సత్యభామ ఉందా, నరకాసురుడు ఉన్నారా, పురాణాలు ఉన్నాయా, అసలు వేదాలు ఉన్నాయా, అసలు ఈ పండుగలు కూడా వేస్ట్ ఏమో అనేటటువంటి మైథలాజికల్ స్టోరీస్గా మనకి చెప్పడం వల్ల అటువంటి స్థితికి మనం వెళ్ళిపోతున్నాం. సో వీ షుడ్ బి వెరీ ప్రాక్టికల్. కాబట్టి అది. ఇకపోతే ఈ దీపావళి రోజున ఏం చేయాలండి అంటే తెల్లవారుజామున సూర్యోదయానికి వంటే ముందే లేవాలి. లేచిన తర్వాత మనము తలంటు స్నానం చేసుకోవాలి. నూతన వస్త్రాలు పేదవాళ్ళకు ఉండవు కదా, శుభ్ర వస్త్రాలు ధరిస్తే చాలు. ఉన్నవాళ్ళు నూతన వస్త్రాలు ధరించాలా. ముఖ్యంగా మనం ధరించడం కాదు, లేని వాళ్ళకి మనం ఇప్పించాలి కూడా. తర్వాత ఇల్లంతా కూడా ముందే శుభ్రపరుచుకుంటాం. శుభ్రపరుచుకొని ఆ రోజు దీపావళి రోజున ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో మనము సత్యభామ కృష్ణుడిని పూజ చేయాలి. ఇది శ్రీ సత్యభామ రుక్మిణీ సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమః అంటూ మనము ఈ పూజ మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కలశం పెడతాం. కలశం అనవాయితీ ఉన్న వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత మళ్ళా సాయంత్రం అయిపోతుంది. సాయంత్రం అయిపోయిన తర్వాత ప్రదోష సమయంలో దీపాలని వెలిగిస్తాం వరుసలో. ఇప్పుడు
ఒకానొక సమయంలో పల్లెటూరుల్లో కానీ సిటీల్లో కానీ దీపాల వరస ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే కక్కుర్తిగాళ్ళు ఎక్కువైపోయి నూనె కిలో నూనె కొనడానికి వాళ్ళు ఇన్ని దీపాలా అని కరెంటు దీపాలు ఒక 20-30 సంవత్సరాల క్రితం తయారు చేశారు. ఎలక్ట్రిక్ బల్బ్స్ పెట్టేస్తున్నారు. ఆ తర్వాత ఎలక్ట్రిక్ బల్బ్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు అవి కూడా ఎందుకని ఒక దీపము 2 దీపాలు వెలిగిస్తున్నారు. సో దీపము ఇది కాదు. దీపం అంటే ఏంటంటే జ్ఞానాన్ని తెచ్చుకోవడం. అది మొట్టమొదట తెలుసుకోవాలి వీళ్ళు. తెలుసుకున్న తర్వాత ఆ దీపాలన్నీ వెలిగిస్తాము. వెలిగించిన తర్వాత నైవేద్యాలు పెడతాం పూజ చేసిన తర్వాత. ఆ తర్వాత గోంగూర కాడలకి దివిటీలు కడతాం. నూనెలో దీపాలు వెలిగించి దివిటీలు కొడతాం. దివిటీలు కొట్టిన తర్వాత మందుగుండు సామాను కాలుస్తాం. మందుగుండు సామాను కూడా అయిపోయిందంటే అన్హెల్దీ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. పక్క వాళ్ళు కాలుస్తున్నారని వాళ్ళకంటే ఎక్కువ కాల్చాలని చెప్పేసి వీళ్ళు ఇలా రకరకాలుగా పెరిగిపోయి లాస్ట్కి ఏం జరిగింది, ఈ యొక్క పొల్యూషన్కి, ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్కి దోహదపడింది. ఇప్పుడు ఈ యొక్క అది కూడా చేయట్లేదు. ఇప్పుడు రేట్లు ఎక్కువైపోయి మందుగుండ సామాను కూడా రాత్రి 1 గంట వరకు కూడా వెలుగుతూ ఉండేది. తర్వాత అసలైన మెయిన్ పాయింట్ ఏంటంటే మార్వాడీలు అర్ధరాత్రి 12 గంటలకి మహాలక్ష్మి పూజ చేస్తారు. వాళ్ళు షాపులన్నీ కట్టేసుకున్న తర్వాత 9 తర్వాత వాళ్ళ భార్యలు పిల్లలు అందరూ ఇంటిళ్ళ పాది వచ్చి కొత్త వస్త్రాలు ధరించి మహాలక్ష్మి పూజకి గుమ్మడికాయలు కొట్టి నిమ్మకాయలు కట్ చేసి దీపాలు గడపల దగ్గర అటు ఇటు పెట్టి సూర్య గుమ్మడికాయ హారతి ఇచ్చి ఇవన్నీ చేసి మనం ఈ దీపావళి పండుగ మనం చేస్తాం. కాబట్టి ఈ దీపావళికి నైవేద్యాలు ఏమిటంటే మహాలక్ష్మి తల్లికి కదలీ ఫలాలు అంటే అరటిపళ్ళు, నారికేళాలు అంటే కొబ్బరికాయలు, ఆ తర్వాత చక్కగా ఈ యొక్క గుమ్మడికాయల హారతులు, నెక్స్ట్ పాయసాన్నాలు, స్వీట్ ప్యాకెట్లు, లేటెస్ట్ మోడల్ అనమాట. ఇప్పుడు అందరూ కూడా మార్వాడీలు డైరెక్ట్ చేయించలేక స్వీట్ ప్యాకెట్లు కొనేసి ఇస్తున్నారు. అండ్ మార్వాడీ సాంప్రదాయంలో గురువుకి చాలా గొప్పగా చూసుకుంటారు. వాళ్ళు స్వీట్ ప్యాకెట్లు ఇవ్వడము, బట్టలు పెట్టడము, ఇలా వాళ్ళు చేస్తారనమాట. సో మన తెలుగు వాళ్ళు కూడా మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలి. కాబట్టి ఈ రకంగా దీపావళి పండుగ ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వస్తుంది. గురుగారు, ధనానికి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఆ రోజు విశేషంగా ఏమన్నా పరిహారం చేసుకుంటే బాగుంటుందా? రూపాయి నిలవట్లేదని బాధపడతారు కదా దీపావళి రోజు. రూపాయి నిలబట్టలేదండి అనేటటువంటిది ఒళ్ళు కొవ్వు అనమాట. అంటే తక్కువ శాలరీ ఉన్నవాడు బతుకుతున్నాడు, 10,000తో ఉన్నవాడు బతుకుతున్నాడు. 3 లక్షల శాలరీ 10 లక్షలు సంపాదించేవాడు వీడికి రూపాయి నిలబట్టలేదు అంటున్నాడు. 10,000 వాడు ఎలా బతుకుతున్నాడు? 2 లక్షలు 3 లక్షలు అంటే లగ్జరీస్కి అలవాటు అయిపోయారు. వితౌట్ ఏసీ ఈ రోజున ఎవడు ఉండట్లేదు. వితౌట్ కారు, ఇంటికొక కారు అయిపోయింది. మనిషికొక కారు కాదు, మనిషికొక కారు అయిపోయింది, ఇంటికొక కారు కాదు, ఇంటికొక సెల్ ఫోన్ లాగా అయిపోయింది. సో ఈఎంఐలు కట్టాలి. ఒక ఇల్లుతో తృప్తి పడట్లేదు, 2-3 ఇల్లులు. ఈ రకంగా మనమే పెంచుకోవడం వల్ల ఇది వాళ్ళకి దురాశ అనేటటువంటిది పెరిగిపోయి మనం ఈఎంఐలు కట్టడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. దీనికి తప్పకుండా పరిహారం ఉంది. ఆ పరిహారం ఏమిటంటే మనము ఈ యొక్క రావి చెట్టుకి మనము పూజ చేసుకోవాలి, మేడి చెట్టుకి పూజ చేసుకోవాలి. చేసిన తర్వాత రావి చెట్టుకి మనము ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాలు చేయాలి. ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు శనీశ్వరుడు. ఓం శనేశ్వరాయ నమః అంటూ చేయాలి. మేడి చెట్టుకి చుట్టూ ఓం దత్తాత్రేయాయ నమః అంటూ మేడి చెట్టుకి 108 ప్రదక్షిణాలు చేసుకోవాలి. సో ఎవరైతే ఈ దీపావళి రోజున ఈ 2 చెట్లకి ప్రదక్షిణాలు చేసుకుంటారో, అలాగే క్రమేపీ శనివారం నాడు 108 ప్రదక్షిణాలు, అలాగే గురువారం నాడు ఓం దత్తాత్రేయ నమః అంటూ మేడి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తారు. అటువంటి వాళ్ళందరికీ కూడా మనకి ఈ యొక్క పరిహారంతో ధనం అనేటటువంటిది ఎబ్బడి ముబ్బడిగా వస్తుంది. ఆ రోజు విశేషంగా గురుగారు చేయకూడని పనులు అంటే ఏం చెప్తారో? దీపావళి రోజు పొరపాటును కూడా ఈ పనులు చేయొద్దంటే ఏం చెప్తారు? పండగ రోజున దేవుణ్ణి పూజించాలి, మేటింగ్ చేయకూడదు, అంటే బ్రహ్మచర్యం పాటించాలి. ఆ తర్వాత తాగకూడదు. ధూమపానము, డ్రగ్ ఎడిక్షన్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మత్తు పదార్థాలను దూరంగా పెట్టమంటాం. ఏంటంటే సమ్ సాక్రిఫైస్ చేయాలి. ఆ రోజు తినడము తక్కువ తినమంటారు, మితాహారం తినమంటారు. ఎందుకు? ఎక్కువ తింటే నిద్ర వస్తుంది. ఇంకా దేవుడిని ఏం కేర్ చేస్తాం, దేవుడిని ఏం ఆలోచిస్తాం. ఆ రోజు ముఖ్యంగా చేయాల్సింది పేదవాళ్ళకి అందరికీ కూడా అన్నదానం చేసుకోవాలా, వస్త్రదానం చేసుకోవాలా,
వికలాంగులకి, పేదవారికి, అనాథ పిల్లలకి, సాధువులకి మనకి వీలున్నంతలో, శక్తి ఉన్నంతలో మనం దానాలు చేసుకున్నప్పుడు తప్పకుండా మనకి ఈ ఐశ్వర్యాన్ని మహాలక్ష్మీదేవి ఇస్తుంది. కేవలం పసుపు కుంకాలు వేసేసి 10 రూపాయలతో ప్రదక్షిణాలు ఫ్రీగా చేసేసి డబ్బున్నటువంటి వాళ్ళు బీరువాల్లో దాచేసి డబ్బులుంటే ఆ డబ్బులు నిలవవు. పేదవాళ్ళ లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. ఐదర్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి పట్టుకెళ్ళిపోతుంది, లేదా దొంగలైనా వచ్చి పట్టుకెళ్ళిపోతారు. వీడికి ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి ప్రపోర్షనేట్గా వీడు 10% ఆఫ్ ది ఇన్కమ్స్ పేద ప్రజలకి ప్రతి నెల కూడా ఖర్చు పెట్టాలి. ఈ పరిహారం కనుక చేయకూడనటువంటిది ఏమిట్రా అంటే కలియుగం కలి యొక్క చేతుల్లోకి వెళ్ళకూడదు. కలి ఏం చేస్తాడు? వాచాలత్వము అంటే నోరు తిట్లు, నోరు వాడి మీద వీడి మీద చాడీలు చెప్పుకోవడం, అసూయపడడం, అండ్ శృంగారత్వం, ఈ రెండే అనమాట. ఈటింగ్ అండ్ మీటింగ్ కలియుగం ప్రిన్సిపల్. గరీబీ హటావో ఎలాగైతే ఇందిరాగాంధీ గారి స్లోగను, ఇది కనుక ఈ రెండు మానేస్తే దీపావళి రోజున మహాలక్ష్మి తల్లి బ్రహ్మాండంగా మీకు అనుకున్నవన్నీ చేస్తుంది. సో ఓవరాల్గా దీపావళి రోజు అన్ని విధాలా మనం కలిసి రావాలంటే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో మీ మాటలు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.